హాయ్ ఫ్రెండ్స్, బెంగళూరుకి అయితే వచ్చేసాం మేము. ఇప్పుడు మనం ఇస్కాన్ టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉందంట, అందుకు బై వాక్ వెళ్తున్నాం. ఏమి బుక్ చేసుకోకుండా, క్యాబ్ ఏం బుక్ చేసుకోకుండా బై వాక్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీకు మొత్తం చూపిస్తా ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉందో బెంగళూరులో. చూడండి, లాస్ట్ వరకు చూడండి. మనకి ఆడిపోతానమ్మో చెప్పురా, ఆడిపోతాను. ఎందుకు? ఏం తిన్నావు? ఒప్పన్నమా? పరోటా తిన్నాను ఫ్రెండ్స్. బెంగళూరు ఉన్నట్లే ఉన్నాడు. ఇంగ్లీష్ స్టాండ్, ఎంసీ స్టాండ్. వీడు అనంతపూర్ పాలేగాడు. సోల్జర్ అంట. ఏంటంటే తల ఎత్తుకున్నట్లు చేసింది ఆడేంది రా గ్లాసులు అన్ని ఏంది అద్దాలు అద్దాలు మేడనా? అదే బోట్ షిప్. సైరా చూసుకోండి. రైడర్ అనుకున్నాడేమో కింద పడితే. ఇస్కాన్ టెంపుల్ కి అయితే ఇలా వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం మ్యాప్ పెట్టుకొని మ్యాప్ చూసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఉన్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళంతా ఎలా వెళ్తుంటే ఇంకా అలా వెళ్తున్నాం మేము కూడా. ఇంకా దాన్ని ఫాలో అవుతున్నాం. చూడండి మేము ఎట్లా తిరగలేదు, వాళ్ళు ఎలా వెళ్తే అలా వెళ్తున్నాం. లాస్ట్ కి అయితే మాకు ఇక్కడ ఏదో కనిపించింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, అదే ఫ్రెండ్స్ ఎంట్రీ అయితే. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కి టికెట్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. మేమైతే టికెట్ ఏం తీసుకోలేదు. ఇక్కడైతే మనం చెప్పలన్నీ ఒక సంచిలోకి వేసేసేయాలి ఫ్రెండ్స్. మనకు తక్కువ ఉంటే ఒక సంచి తీసుకుంటే సరిపోతుంది, లేదా మనం ఎక్కువ జనాలు వెళ్ళామంటే 2 సంచులు తీసుకోవాలి. ఆ సంచులు తీసుకువెళ్ళి అక్కడ ఇస్తే వాళ్ళు టోకెన్ ఇస్తారు ఫ్రెండ్స్ మనకి. అది లాస్ట్లో చూపిస్తే వాళ్ళు ఇస్తారు మరి మనకి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనుకున్నాం మేమైతే గుడి. కానీ అది కాదు ఫ్రెండ్స్, ఇంకా లోపలికి చాలా వెళ్ళాలి. జస్ట్ ఇది మనం వచ్చింది ఒక 10% మాత్రమే, ఇంకా 90% లోపలికి వెళ్ళాలి. మన నరసింహ కొద్దిగా నడిస్తేనే అలసిపోయినాడు అప్పుడే. ఇప్పుడు వచ్చేది మనకి జస్ట్ ఎంట్రీ ఫ్రెండ్స్ అంతే. ఇక్కడ ఫోటోలు అన్నీ తీసుకుంటారంట. చూడండి ఫ్రెండ్స్, మేమైతే వెళ్తున్నాం లోపలికి. ఇక్కడైతే మాకు టికెట్ కౌంటర్ వచ్చింది ఫ్రెండ్స్. టికెట్ తీసుకోవాలేమో అని అనుకున్నాము, కానీ మన నరసింహ వెళ్ళి మాట్లాడేదు. మనకి స్పెషల్ దర్శనం కావాలంటే అక్కడ 2500 ఎంతో కట్టాలంట. మన అందరికి దగ్గరికి వెళ్ళి దర్శనం అవుతుందంట ఫ్రెండ్స్. మరి చాలా రష్ ఉంటే ఇక్కడేనేమో ఇంకా కృష్ణుడు అని చెప్పి వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము. కానీ ఇక్కడ కూడా కాదు ఫ్రెండ్స్, ఇక్కడ కొంతమంది దేవతలను అయితే పెట్టారు ఇక్కడ. లాస్ట్కి మనం అన్ని ఎంట్రీలు దాటితేనే మనకి ఒక టెంకాయ షాప్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా టెంకాయ షాప్ చూస్తేనే నేనైతే ఫిక్స్ అయ్యాను, ఇదే మెయిన్ ఎంట్రీ, ఇక్కడే కృష్ణుడు ఉంటాడని చెప్పి ఫిక్స్ అయిపోయాను నేను. ఇంకా టెంకాయ తీసుకొని ఇంకా వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదే చూడండి మెయిన్ ఎంట్రీ. ఇదే ఫ్రెండ్స్ మెయిన్ ఎంట్రీ అయితే. మనకైతే లోపలికి వెళ్ళాక వీడియో నాట్ అలో అని చెప్పారు. అక్కడికి మనం తీసాము, కొంచెం వీడియో అంతా తీసాము. చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు. ఫైన్ పడితే బండి కడతాం. చూశారు కదండి ఫ్రెండ్స్, ఇంకా మనకు అక్కడ వీడియో అయితే తీయలేదు, దొబ్బేస్తున్నారు వీడియో తీస్తుంటే. ఇంకా సో మనమైతే ఇంకా బయటకు వచ్చాము. ఇక్కడే అంత షాపింగ్ అయితే ఉంది. గుడి
కొంచెం ఎగ్జిట్లోనే షాపింగ్ అంతా ఉంది. షాపింగ్ అంతా చూపిస్తాను మీకు, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే కృష్ణుని ఫొటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవసరంగా ఉన్నాయి. ఇవి అడిగాము ఎంత పడతాయో అని. ఒక్కొక్కటి 1000, 1500, స్టార్టింగ్ 1000 నుంచి అని చెప్పారు ఫ్రెండ్స్. సో ఇంకా మేమైతే వద్దులేండి అని చెప్పి బ్యాగ్ వచ్చేసాం. జిలేబీ ఎల్లో కలర్ లో ఉంది. జిలేబీ ఎల్లో కలర్ లో ఉంది. కలర్ వేసిండారు. కేక్ పీస్ ఒకటి మన ఇంటి దగ్గర 10 రూపాయలు, ఇక్కడ 45 పెట్టాము. తనకు తినదండి, బయట తినండి. ఎప్పుడు ఉంటాయి? చూస్తారా ఫ్రెండ్స్, ఇంకా మనమైతే లాస్ట్లో ఇంకా స్లిప్పర్స్ అయితే ఇప్పించేసుకొని మనమైతే బయటకు వచ్చాం ఫ్రెండ్స్. ఈ వీడియో కొత్త వారు ఎవరైనా చూసింటే షేర్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.